పల్స్9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. డోన్ మున్సిపల్ సమావేశంలో కమిషనర్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ కౌన్సిలర్లు. డోన్ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కమిషనర్ తమకు సహకరించకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల వార్డుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నామని కమిషనర్ పై వైసీపీ కౌన్సిలర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ పై డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయం ఇలా ఉండగా మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాకింగ్ వచ్చినప్పుడు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేశారని కమిషనర్ పై తీవ్రంగా వైసీపీ కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. దీంతో వైస్ చైర్మన్ కొట్రకే హరికిషన్ కలుగజేసుకుని మాజీ మంత్రి వాకింగ్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు గాని మాజీ మంత్రి అక్కడే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని కౌన్సిలర్లను ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ పరిధిలోని కొన్ని అభివృద్ధి పనులకు అజెండాలు ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి బుగ్గన తన 2 నెలల కిందట వాకింగ్ వచ్చిన సందర్భంలో మున్సిపల్ కార్యాలయం మెయింటెనెన్స్ కారణంగా సిబ్బంది తాళాలు వేయడం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా వేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. మా కౌన్సిల్ క్యాన్సిల్ చేసేది రద్దుపరిచి మీరే పెట్టుకోండి. మీ రాజ్యం మీరే చేసుకోండి. అంటే చూడు కౌన్సిలర్ అవసరం లేదు చూడు వార్డు కౌన్సిలర్ సంబంధం లేదా? పథకాలు గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలని ప్రజలకు మేము చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం లేదా? లేకుంటే వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి కౌన్సిల్కి లేదా? దానికి సమాధానం రేపు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నటువంటి కౌన్సిలర్సే. మీరు ఇవ్వడం మీరు కూర్చుంటారు, ఏసీ ఆఫీసులో కూర్చుంటే మేము సమాధానం చెప్పాలి ప్రజలకి. ఎవరు చెప్తారు? మీరు కనపడరు, వినపడరు. ఇది ఈ 2-3 నెలలైంది మీరు వచ్చి ఎత్తితే. ఈ 2-3 నెలలని వచ్చినప్పటి నుంచి మీరు దీనికి విరుద్ధంగానే మరి మీ వ్యవహారం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో కౌన్సిలర్స్ ఎవరైతే స్థానిక స్వపరిపాలన 74వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడున్నటువంటి పివి నరసింహారావు 1991లో. నేను డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ మాట్లాడుతున్నాను. గౌరవనీయులు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం ఆయన శ్రమించి కష్టపడుతున్నారు. కాకపోతే వైసీపీ నాయకులు డోన్ ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఏం ఇంప్రూవ్ చేయడం లేదు, అభివృద్ధి చేయడం లేదని చెప్పి అవాస్తవాలు పలుకుతున్నారు. కానీ నిరంతరం ప్రజల సమస్యలు వింటూ పరిష్కారం దిశగా పోతూ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాడు. ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో మాజీ మినిస్టర్ గారు 2 నెలల కిందట వచ్చి వాకింగ్ చేయాలన్నప్పుడు గేటుకు తాళం వేశారు. మాకు అవమానపరిచినారని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అది వాళ్ళని అడ్డుకోవాలని కాదు, ఆ రోజు మెయింటెనెన్స్ డే కాబట్టి గేటు వేయడం జరిగింది. సామాన్య ప్రజలు కానీ మాజీ మినిస్టర్ అయినా కానీ ఎవరైనా కానీ పబ్లిక్ వచ్చి వాకింగ్ చేసుకుంటుంటే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఈరోజు కూడా మేము కౌన్సిల్ మీటింగ్లో అదే చెప్పాము. కాకపోతే ఏం ప్రోటోకాల్ ఉందని చెప్పి ఆయన కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాడో మాకు సమాధానం చెప్పాల్సింది ఉంది. దానికి గాను ఫోటోలు ఉన్నాయి, వీడియోలు కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆయన ఏ రోజు వచ్చి వాకింగ్ చేసుకుంటానన్నా కానీ ప్రజలకు కానీ మాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఏం లేవు. కాకపోతే ఆయన సేద తీర్చుకుని కాడ కూర్చున్నాడు అంటున్నారు. సేద తీర్చుకుని కట్టలు ఉన్నాయి కానీ మున్సిపల్ ఆఫీసు ఫర్నిచర్ వాడి టీపా వేసుకొని టీలు తాక్కుంటా కార్యకర్తల మీటింగ్ ఒకటి పెట్టకూడదు. అది కరెక్ట్ కాదు. కనీసం ఆ ఫోటోలో కానీ వీడియోలో కానీ గౌరవ చైర్మన్ గారు కూడా ఉండింటే మేము కూడా ప్రోటోకాల్ పాటించినారని చెప్పి అనుకుంటుంటే, కానీ ఆ ఫోటోలో కానీ వీడియోలలో కానీ వాళ్ళు మాట్లాడుతున్న కార్యకర్తల మీటింగ్లో కానీ గౌరవ చైర్పర్సన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ఎవరు లేరు. కాబట్టి వాకింగ్ చేయడానికి అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టకూడదని చెప్పి వాళ్ళకి చిన్నవాడినైనా కానీ చెప్పి పదవి కానీ రాజకీయ అనుభవంలో అయినా కానీ ఆయనకంటే తక్కువైనా కానీ ఆయనకు చిన్న సలహా ఇస్తున్నానని చేతులెత్తి నమస్కరిస్తున్నాను.